వెల్కమ్ టు టెకీ బ్లాక్ అండ్ సో ఈరోజు ఏంటంటే మనం ఈ వీడియోలో సో మనం ఆఫ్ క్యాంపస్కైనా అని ఆన్ క్యాంపస్కైనా ప్లేస్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటంటే సో అరే ఏం నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, అరే సరే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటాం, మనకి కొన్ని డిఎమ్స్ వస్తాయన్నట్టు. అరే ఇట్లా డిఎమ్స్ వచ్చినాయి, పర్ఫెక్ట్ కోర్స్ నేర్చుకుంటావు కరెక్టే, కాకపోతే ఎక్కడ ఏడ నేర్చుకుంటావు, నీ టెక్నికల్ స్కిల్స్ వస్తున్నాయా లేకపోతే ఆ కోర్స్ వరకే వస్తుంది. నువ్వు పైథాన్ కోడ్ పైథాన్ నేర్చుకుంటున్నావు అంటే నీకు పైథాన్ వరకే వస్తుంది. సో పైథాన్ విత్ మెషిన్ లెర్నింగ్ లేకపోతే పైథాన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో డేటా సైన్స్ ఇంకా మస్తున్నాయి. సో వాటి వాటి గురించి మనం టెక్నికల్గా నేర్చుకోవాలంటే మనకు రోడ్ మ్యాప్ కావాలి కదా. సో ఆ రోడ్ మ్యాప్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ రోడ్ మ్యాప్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడానికి మనకి ఏంటంటే చాలా లేజినెస్ మనకి ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లాంటి మనకి ఎట్లానే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏఐ వరల్డ్ ఉన్నాం కాబట్టి, సో ఏఐ బేస్డే నేను ఒక వెబ్సైట్ తీసుకొచ్చాను అనమాట. అంటే నేను ఎక్స్ప్లోర్ చేసిన దాంట్లో ఇది బెస్ట్ అనమాట. ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అనేది మనకి క్రియేట్ చేసిస్తుంది అదే. సో బేసిక్ సింటాక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం నేర్చుకోవచ్చు అక్కడ. సో అక్కడ నుంచి మీరు మీ కోర్స్ గురించి అయినా కానీ మీ ఏదైనా ఏం నేర్చుకున్నా మీకు ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో అది మనకి ఛాలెంజెస్ కూడా ఉంటాయి మధ్యలో మీ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అక్కడ నుంచి. సో ఆ వీడియోలో మీకు ఎట్లా సైన్అప్ అది అంటే ఏమంటారు దాంట్లో సైన్అప్ ఎలా అవ్వాలో, ఎట్లా రోడ్ మ్యాప్ క్రియేట్ చేయాలో మీకు తెలుసు. కాకపోతే నేను ఏంటంటే ఒక వీడియో తయారు చేసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా పెట్టేసిన. సో ఆ వీడియో మీకు నెక్స్ట్ వస్తుంది అనమాట. సో డూ వాచ్ ద వీడియో. సో కింద ఇచ్చిన మన డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని ప్రెస్ చేసిన తర్వాత మీరు అదేంటంటే మీరు కాపీ చేసుకొని, నేనైతే కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను అనమాట. సో పేస్ట్ చేసిన తర్వాత మనం ఇట్లా లాగిన్ అయిపోతాం. అక్కడ మన నెంబర్ ఇచ్చి మనకు ఓటీపీ వచ్చేస్తుంది. సో ఓటీపీతో అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ చెప్తాను వినండి మీరు ఇప్పుడు. సో ఓటీపీ అయిపోయిన తర్వాత మనం జీమెయిల్తో సైన్అప్ అయిన తర్వాత మనకి జీమెయిల్ అవుతుంది. సో ఏందది కింద కరెంట్లీ, సో ఫ్రెషర్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. తర్వాత ఐఎమ్ కరెంట్లీ ఏ ఫ్రెషర్, మై గోల్ ఇన్ కాలేజ్ ప్రిపేరింగ్ ఫర్ ఆన్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. నెక్స్ట్ ఏంది ఇన్ కాలేజ్ లుకింగ్ ఫర్ ప్రాజెక్ట్స్ అండర్ ఏ మెంటర్, గ్రాడ్యుయేటెడ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ ఫర్ ద ఫస్ట్ జాబ్. సో ఫస్ట్ నేను ఏం క్రియేట్ చేసుకుంటున్నా అంటే ఇన్ కాలేజ్, అది ఫస్ట్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రజెంట్ పర్సనింగ్ కాబట్టి నా ఫ్యూచర్లో అయినా ఆన్ క్యాంపస్ అయినా ఆఫ్ క్యాంపస్ అయినా చూసుకుంటున్నా. టార్గెట్ కంపెనీస్ ఏంది, స్టార్టప్స్కి నువ్వు వెళ్తున్నావా లేకపోతే ప్రొడక్ట్ బేస్డ్ అనుకుంటున్నావా లేకపోతే కన్సల్టేషన్ ఫర్మ్స్ లేకపోతే సర్వీస్ బేస్డ్, నేనైతే బ్యాంక్ డిఫాల్ట్ పెట్టుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే టార్గెట్ డొమైన్స్. నేనైతే ప్రజెంట్ ఇక్కడ మనకి అన్ని ఏమేమి కావాలి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కోర్సెస్లో నీకు ఈ కోర్సెస్లో నీకు ఏది చూస్ చేసుకుంటున్నావు నువ్వు ఫస్ట్. సో నేను ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని పెట్టుకుంటున్నా. సో మనకి ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంది, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే డేటా సైంటిస్ట్ అని ఉంది, చూసినారా? ఈ టాప్ మోస్ట్ ఇప్పుడైతే ఏఐఎంఎల్ డేటా సైంటిస్ట్ మొత్తం టాప్ మోస్ట్ బ్రాంచ్ అయిపోయింది. సో నేనైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు బేసిక్ సింటాక్సెస్ నుంచి మనకు అడ్వాన్స్ లెవెల్ వరకు మనకి ఉంటుంది అనమాట. సో మనం ఒక స్టీక్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. మనం ఏ డే నుంచి ఈ డేకి ఇంత స్పెండ్ చేయాలి, అంత స్పెండ్ చేయాలి అని అనుకుంటాం కదా. సో ఇక్కడ బేసిక్ సింటాక్స్ నుంచి మనకి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం నేర్చుకోవచ్చు అనమాట. సో మనకి కింద చాట్ విత్ ప్రో పైలట్ అని ఉంది కదా, అక్కడ మీరు ఒక అసిస్టెంట్ అనమాట మనకి. సో అక్కడ మనం ఏదైనా డౌట్స్ ఉన్నా మనం క్లారిఫై చేసుకోవచ్చు ఫస్ట్. మన తర్వాత మనం రోడ్ మ్యాప్కి వెళ్ళిపోదాం అనమాట. సో ఇక్కడ ఏంది క్రియేట్, ఇది ఏమంటుంది ఐఎమ్ ఏ పర్సనల్ ఏఐ కెరియర్. సో ఇక్కడ వెళ్తే మనము క్రియేట్ యువర్ రోడ్ మ్యాప్ ఉంది కదా. నువ్వు ఇప్పుడు ప్రెజెంట్ నేనైతే ఏంది ఫ్రెషర్ పెట్టుకుంటున్నాను కాబట్టి మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా అని పెట్టుకోవచ్చు. నేను ఫ్రెషర్ పెట్టుకుంటున్నాను కాబట్టి ఫ్రెషర్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే అది మనకి చెప్తుంది చూడండి, గాట్ ఇట్, ఐ విల్ మేక్ యూ టు కీప్ in the mind. Let us talk about the skills part now. సో ఫస్ట్ ఏంది నేనేం పెట్టుకుంటున్నా మొబైల్ లేకపోతే నేను పైథాన్ పెట్టుకుంటున్నా. పైథాన్ మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి పైథాన్ పెట్టుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటంటే థ్యాంక్స్, ఐ విల్ మేక్ షూర్ టు యాడ్ దీస్ స్కిల్స్ నౌ, లెట్ అస్ స్ట్రక్చర్ యువర్ ప్లాన్ అరౌండ్ యువర్ లైఫ్ అనమాట. సో డైలీ నువ్వు ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలనుకుంటున్నావు ఇది నేర్చుకోవడానికి కోర్స్? 1 hour. సో గాట్ ఇట్, హౌ మెనీ డేస్ ఇన్ ఎ వీక్? నువ్వు వీక్లో ఎన్ని డేస్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నావు? నేనైతే 4 days పెట్టుకున్నప్పుడు, ఎందుకంటే మనకి 2 days అన్నా మనకి రెస్ట్ ఉండాలి కదా, రెస్ట్ లేకపోతే కష్టం. సో రెస్ట్ పెట్టుకోవాలి కాబట్టి. సో ఎన్ని డేస్ ఎన్ని మంత్స్లో నువ్వు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నావు ఈ కోర్స్ని? నేనైతే నో టైం లైన్ పెట్టుకుంటాను. ఎందుకంటే మనము ఒక
స్టక్‌లో ఏమో టెన్స్ పెట్టుకున్నాం అనుకో, స్ట్రెస్ పెట్టుకున్నాం అనుకో బ్రెయిన్‌లో ఏందంటే, అరే! ఇప్పుడు కంప్లీట్ అయిపోవాలి. కానీ కొంతమందికి ఉంటది ఏందంటే, కొంతమంది ఈజీ లెర్నర్స్ ఉంటారు. కొంతమంది హార్డ్ లెర్నర్స్ ఉంటారు. సో, నేను కొంచెం హార్డ్ లెర్నరే కాబట్టి కొంచెం ఏందంటే, నాకు కొంచెం అర్థం కాదు కాబట్టి నేను నో టైమ్‌లో పెట్టుకుంటున్నాను అనమాట. సో, కొంతమందికి ఉంటది. ఈ 5 మంత్స్‌లో కంప్లీట్ చేయాలి, 6 మంత్స్‌లో కంప్లీట్ చేయాలంటే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో, అక్కడైతే నేనైతే ఏంది నో టైమ్‌లైన్ పెట్టేసి వదిలేసిన. తర్వాత ఇక్కడ ఏంది డీఎస్ఏ గురించి అడుగుతుంది. సో, నేనైతే బిగినర్. సిస్టమ్ డిజైన్‌లో కూడా మనము బిగినరే. నెక్స్ట్ ఏంది జావా స్క్రిప్ట్ కూడా మనకు బిగినరే, ఏం రాదు మనకి. సో, పైథాన్ బిగినర్ కాబట్టి మనం బిగినర్ పెట్టుకోవాలనమాట. సో, మనం కింద నుంచి నేర్చుకుంటే పైకెళ్తాం. ఓకే. అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ పెట్టుకోవచ్చు. ఇంటర్మీడియట్ అయితే బిగినర్ పెడుతున్నాను అనమాట. సో, ఇక్కడైతే మనకి అన్నీ తెలుసుకున్న తర్వాత డస్ మేక్ ఆప్టిమైజ్ ద స్కిల్స్ అండ్ కాన్సెప్ట్ మోర్ రిలవెంట్ టు యువర్ టార్గెట్ కంపెనీస్. పికింగ్ రిసోర్సెస్ ఫర్ అవర్ మెంటర్స్ రికమెండేషన్. సో, ఒక మెంటర్స్ నుంచి మనకి ఈ ఒక గైడ్లైన్స్ అని వస్తుందన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు పైథాన్‌లో మన బేసిక్ సింటాక్సెస్ నుంచి ఏంది ఓపీపీ ఊప్స్ కాన్సెప్ట్ నుంచి మనకి డేటాబేస్ డిజైన్ మేనేజ్మెంట్. సో, పైథాన్ తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్, సిస్టమ్ డిజైన్ ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా కింద చూసుకోవచ్చు మీరు. మేబీ అవే ఉండొచ్చు. కింద చూడొచ్చు మీరు. చూసినారా ఇట్లా క్లౌడ్ సర్వీసెస్ మనం ఫోకస్ 1, ఫోకస్ 2, ఫోకస్ 3 అని ఉన్నాయి కదా. ఇవన్నీ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాం అనమాట. ఏపీఐ డెవలప్మెంట్ కూడా అయిపోతుంది మనకి. సో, ఇలా మనము మన స్కిల్స్ని ఇలా ఒక రోడ్ మ్యాప్ వేసుకొని మనం స్కిల్స్ నేర్చుకుంటే ఒక బెటర్ వేలో మనం వెళ్తాం అనమాట. మన ఇంటర్వ్యూ కూడా ఈజీ అయిపోతుంది మనం నేర్చుకునేది. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ అనమాట. సో, ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు అప్డేట్ ఉంటుంది. సో, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.